క్రైస్తవులు, సంఘాలు, సిద్ధాంతాలు, బోధకులు ఎందుచేత పరిశుద్ధాత్మను విస్మరిస్తున్నారో నాకు ఆలోచిస్తే అర్థం కాదు. అరే, ఆయన కాదంటానికి ఏముంది? అసలు ఆయన ఎవరు? ధర్మశాస్త్రమును కూడా కాదనలేకపోయారు ప్రజలు, పరిశుద్ధాత్మను కాదనడం ఏమిటండి? ధర్మశాస్త్రమును నెరవేర్చడంలో విఫలం చెందారు చెప్పా. ధర్మశాస్త్రం మాకు వద్దని ఎవరని లేదు. అంత కఠినమైన ధర్మశాస్త్రం. నేను ఒక మాట అంటాను, దేవుని తీర్పులు కూడా స్వీకరించాల్సి వచ్చింది, దేవుని శిక్షలు భరించాల్సి వచ్చింది. చిన్న ప్రవక్తలో ఒక అంటాడు, నా ఈ వేదన కారణం ఏంటని చూస్తే నీవు కొట్టిన దెబ్బ నాకు అర్థమైంది. ఇది నీవు కొట్టావు గనక మౌనంగా ఓర్చుకుంటున్నాను అంటాడు. ఎన్ని భరించాం? శత్రువుదైతే తిరగబాటు చేస్తాం, తండ్రి ఒక ముట్టిగా వేస్తే అప్పగించుకుంటాం. నేను అంటాను, శిక్షను కూడా స్వీకరించిన క్రైస్తవులు, కఠినమైన బోధన స్వీకరించిన క్రైస్తవులు, ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పట్టించుకోకపోవటం, కొంతమంది ఏకంగా తెగించి మూర్ఖులై వద్దనడం, మాకు అక్కర్లేదనడం ఏ రకమైనటువంటి భక్తి అండి? ఈ మాటలు వింటున్న మరి ఎక్కడ ఉన్నా ఒక్కసారి ఆలోచించాలని. ఇంతకాలం ఎందుకు పోగొట్టుకున్నావో, ఏం పోగొట్టుకున్నావో లెంపలేసుకొని పరిశుద్ధాత్మను వేడుకోమని, కోరుకోమని నేను క్రైస్తవ ప్రపంచానికి మనవి చేస్తాను.